హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ టాక్స్. వెల్కమ్ టు వన్ మోర్ షాపింగ్ వీడియో. బట్ ఈసారి క్లాతింగ్ కాదు, సిల్వర్ జ్యువెలరీ అండ్ ఆర్టికల్స్. ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉందో. ఫస్ట్లీ ఇది వచ్చేసి శ్రీ పద్మావతి జ్యువెల్స్ వాళ్ళదన్నమాట. ఇది మనకి అపర్ణ సైబర్ జోన్ అపార్ట్మెంట్లో అయితే ఒక ఫ్లాట్లో ఉంటుంది. హోమ్ బేస్డ్ జ్యువెలరీ బిజినెస్. బట్ ఎంత హ్యూజ్ కలెక్షన్ అయితే ఉందో ఒక్కసారి అయితే మీరు వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థమైపోతుంది. అంతా కూడా మనకి మంచి ప్రైజెస్కి అయితే ఇస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఎవరికి సిల్వర్ కావాలన్నా తప్పకుండా వీళ్ళ దగ్గరే అయితే కొంటూ ఉంటారు. మనకి పూజా రిలేటెడ్ థింగ్స్లో ఏది కూడా అయితే మిస్ అవ్వదు. ఏ ఐడోల్ అయినా, ఫ్లవర్ అయినా, దియా సైజెస్ అయినా, అన్ని సైజెస్లో అన్ని థింగ్స్ అయితే ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక్కడ ఏమేమి కలెక్షన్ ఉందో అయితే మనం చెక్ చేసేద్దాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. హాయ్ అండి, నా పేరు రేఖా గట్టుపల్లి. ఐఎమ్ ఫ్రమ్ శ్రీ పద్మావతి జ్యువెలర్స్. ఐ డీల్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ అండ్ ఆర్టికల్స్. మీకు ఏ రకమైన సిల్వర్ జ్యువెలరీ కావాలనుకున్నా, ఆర్టికల్స్ కావాలన్నా అన్నీ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇన్ కేస్ మన దగ్గర లేకపోయినా మీకు కస్టమైజేషన్ అయినా చేయొచ్చు. ఏం ఐటమ్ కావాలో మీరు నాకు ఫోటో పెట్టారంటే దాని ప్రకారం మన దగ్గర ఉన్న అవైలబుల్ ఐటమ్స్ కానీ లేదా ఆర్డర్ పెట్టడం కానీ మనం చూద్దాము. అసలు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇవి రోజ్ గోల్డ్ ఐటమ్స్. రోజ్ గోల్డ్ చైన్ విత్ పెండెంట్స్. మనకి ప్లెయిన్ చైన్స్ ఉంటాయి, విత్ పెండెంట్స్ ఉంటాయి. మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ప్లెయిన్ చైన్స్ వచ్చి స్టార్టింగ్ ఫ్రమ్ 800 నుంచి 1500 రేంజెస్లో ఉంటుంది. దీనికి ఏ పెండెంట్ వేసుకున్నా మనకి సూట్ అవుతుంది. సింపుల్ ఇటాలియన్ పెండెంట్స్ ఏదైనా బాగుంటుంది. ఇవి వచ్చి అరౌండ్ 1800 to 2300 రేంజ్ వరకు ఉంటుంది ఇవి. ఇంకా ఇక్కడ మనం చూసామంటే ఇటాలియన్ ఫినిష్లో డైమండ్ ఫినిష్ వస్తుంది మనకి. విత్ ఇయర్ రింగ్ సెట్స్ వస్తుంది. దీంట్లో మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ సేమ్ ఇలాగే ఇవి ఈ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. ఇవి వచ్చి అప్రాక్సిమేట్లీ 2500 నుంచి 3000 లోపల వచ్చేస్తుందండి. ఓకే. అండ్ ఇవి చూసారంటే ఇవి రోజ్ గోల్డ్లో చామ్స్. ఇప్పుడు చామ్స్ చైన్స్ అన్ని కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో ఇందులోనే డిఫరెంట్ డిజైన్స్ విత్ స్టడ్స్ వస్తాయి దీనికి. అంటే మళ్ళీ హ్యాంగింగ్స్ దీనికి ఉంటే టూ మచ్ అయిపోతుందని స్టడ్స్ ఇచ్చారు దీనికి. దీంట్లో 3 డిజైన్స్ ఉన్నాయి. ఈ ఒక్క సెట్కి అయితే మనకి బ్రేస్లెట్ కూడా ఉంది. అదర్వైజ్ ఎనీ చామ్స్ ఉన్న బ్రేస్లెట్ రోజ్ గోల్డ్ లో మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మిక్స్ అండ్ మ్యాచ్ బాగుంటుంది. సో ఇట్లా టీనేజర్స్ కానీ నార్మల్ చిన్న కిడ్స్ అయినా స్కూల్ కి గోల్డ్ రిస్క్ కాబట్టి ఇలాంటివి ఏదైనా వేసుకుని వెళ్ళి డెఫినెట్లీ. బట్ రోజ్ గోల్డ్ ఐటమ్స్ వచ్చి ఐ పర్సనలీ డోంట్ ప్రిఫర్ ఫర్ ఎవ్రీడే యూస్. ఒకేషనల్ వేర్ గా యూస్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ వెరీ లాంగ్ లాస్టింగ్. యా. అండ్ ఇవి ఏ కాస్ట్ లో, ఏ రేంజ్ లో ఉన్నాయి? ఇవి అప్రాక్సిమేట్లీ 2500 నుంచి 3000 రేంజ్ వరకు వస్తుందండి. విత్ బ్రేస్లెట్ అయితే చార్జెస్ విల్ బి ఎక్స్ట్రా ఫర్ ది బ్రేస్లెట్. ఓకే. సో ఎవరికైనా నచ్చితే వాళ్ళు మీకు మెసేజ్ చేశారంటే చెప్తారు కదా. అండ్ ఇవి చూసామంటే ప్లెయిన్ సిల్వర్ చైన్స్ లో మనకి పెండెంట్స్ వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెండెంట్స్ వస్తుంది. ఇది సింపుల్ గాను మనం వేసుకోవచ్చు, లేదా వెస్టర్న్ వేర్ కి వేసుకోవచ్చు, పిల్లలు వేసుకోవచ్చు. ఎవరికైనా అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ వి మిక్స్ అండ్ మ్యాచ్ అండి. ఏ డ్రెస్ కి మనకి ఎలా కావాలి అనుకుంటామో అలా సెట్ అయిపోతుంది అనమాట. ఎక్కువ ఆలోచించకుండా బాగా వేసుకోవచ్చు. ఇది ఏజ్ గ్రూప్ కైనా బాగుంటుంది. ఇది ఈవిల్ అయ్యా ఏమంటారు? దిస్ ఇస్ ఈవిల్ అయ్యా అండి. ఈవిల్ అయ్యా. యా. హార్ట్ ఉంటుంది, బటర్ఫ్లై ఉంటుంది, సాలిటర్స్ ఉంటుంది, ఫ్లవర్స్. యా. సాలిటర్ లోనే కలర్ సాలిటర్స్. సో డిఫరెంట్ టైప్స్ వస్తుంది. ఇవి దీస్ కీప్ ఆన్ చేంజింగ్. అండ్ ఈ టైప్ అయితే మనకి 1000 నుంచే స్టార్ట్ అవుతుంది రేంజ్. అండ్ ఎవ్రీడే యూస్ కి కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది. కాలేజ్ వేర్ కి అయితే ఇంకా బాగుంటుంది. అవును. మనము గోల్డ్ చైన్స్ వేసి పంపించలేము కాబట్టి అప్పుడప్పుడు ఇది. అండ్ ట్రావెలింగ్ పర్పస్ కి కూడా మనం ఇలాంటి సిల్వర్ క్యారీ చేస్తే ఇట్ విల్ బి వెరీ కంఫర్టబుల్. అవును. అండ్ ఇవి పట్టీలండి, యాంక్లెట్స్ ఆర్ పాయల్ అంటాం కదా. దాంట్లో కొత్త డిజైన్స్ అన్ని మనకి హెవీగా వద్దు అనుకుంటున్నాం కదా ఈ మధ్య. సో సింపుల్ గా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు చూసారంటే వెరీ థిన్ గా ఉండదు మీకు. డిజైన్స్ బాగుంటుంది, బట్ మీడియం థిక్నెస్ తో బాగుంటుంది. షూర్ షూర్. సో ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అంతా బ్యాక్ వస్తుంది కాబట్టి ఈ యాంక్లెట్స్ కానీ లెగ్ థ్రెడ్స్ కానీ చాలా క్రేజ్ ఉంది. ఇన్ఫాక్ట్ నాకే చాలా క్రేజ్ ఉంది ఆ లెగ్ థ్రెడ్స్ మీద. బాగుంది చాలా డీటెయిలింగ్. ఇది ఏ ప్రైస్ రేంజ్ ఉంటుంది? ఇవి వచ్చి మనకి 80% సిల్వర్లో వస్తుందండి. 92 రాదు, 80 సిల్వర్లో వస్తుంది. సో టుడే ఆ డేస్ ప్రైస్ ఇంటూ
వెయిట్ లెక్క వచ్చేస్తుందండి మనకి. సో మనకి పెద్దగా కన్ఫ్యూషన్ అనేది ఏమి ఉండదు. మార్కెట్ ప్రైస్ ఇంటూ వెయిట్ లెక్క వెళ్ళిపోవచ్చు అది. అండ్ మేకింగ్ వచ్చి అప్రాక్సిమేట్లీ ఇది కూడా అరౌండ్ 2800 నుంచి వస్తుందండి, బేస్డ్ ఆన్ ది మార్కెట్ ప్రైస్ అండ్ వెయిట్. సో వేరీ అవుతూ ఉంటుంది అవి, వెయిట్ ని బట్టి ఉంటుంది. అరౌండ్ 25 grams నుంచి స్టార్ట్ అవుతుందండి అన్ని. ఓకే, చాలా బాగుంది. ఇందులోనే ఇది ప్లెయిన్ వన్స్, దీస్ ఆర్ ది ప్లెయిన్ వన్స్. అండ్ బ్లాక్ బీట్స్ లో చూసారంటే డిఫరెంట్ కలెక్షన్స్. ఇది నాకే చాలా క్రేజ్ ఉంది తెలుసా వీటి మీద, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది లెగ్ కి వేసుకున్నామంటే ఇది చాలా యూనిక్ గా ఉంది. ఇది మనకి కొంచెం సిల్వర్ చైన్ వస్తుంది, కొంచెం బ్లాక్ బీట్స్ వస్తుంది, వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది. ఐ థింక్ ఇది నేనే తీసుకుంటా అనుకుంటా. చాలా బాగుంది. ఒకవేళ ఇది నేను తీసేసుకుంటే ఎవరన్నా అడిగితే మళ్ళీ నేను రీస్టాక్ చేస్తాను, నాట్ ఎ ప్రాబ్లం. అండ్ ఇది చూసారంటే అడ్జస్టబుల్ వస్తుంది, ఆ సైడ్ లో కొంచెం హ్యాంగ్ అవుతూ క్లాసీగా బాగుంటుంది. చాలా మంది అలా ఇష్టపడుతున్నారు కూడా. అండ్ ఇది సో ఇది మీ దగ్గర ఓన్లీ ఆన్లైనా? ఆన్లైన్ ఉంటుంది నా దగ్గర, వాట్సాప్ లో మెసేజ్ చేస్తే చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇంట్లో కూడా నేను నల్లగండ్ల నుంచి చేస్తాను, ఇంట్లోనే స్టాక్ మెయింటైన్ చేస్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు కమ్ డైరెక్ట్లీ సీ ఇట్ అండ్ పర్చేస్ ఇట్ ఆల్సో, అది కూడా యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్, బట్ జస్ట్ ఆన్ ప్రయర్ అపాయింట్మెంట్. ఒక్కసారి అవైలబిలిటీ చెక్ చేసుకొని బయటకి వెళ్తూ అలా వస్తే సరిపోతుంది. ఇది ఏ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి? ఇది ఈచ్ పీస్ స్టార్ట్స్ ఫ్రమ్ 1200 అండి. 1200. అండ్ సింగిల్ కూడా వస్తుంది వీటిల్లో, మనకు పేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, సింగిల్ అయినా తీసుకోవచ్చు. ఓకే, లేదా 2 legs కి వేసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లెగ్స్ అయిపోయింది కదా, ఇయర్ రింగ్స్ చూద్దామా? ఇవి చూసామంటే ఇయర్ రింగ్స్ లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటుందండి, శాంపుల్ కోసం పెట్టాను. మనకి రోజ్ గోల్డ్ స్టడ్స్, ఈ స్టడ్స్ అన్ని చూసారంటే ఎక్సలెంట్ డైమండ్ ఫినిష్ లో ఉంటుంది. మీకు గోల్డా సిల్వర్ అనేది ఏ మాత్రం డిఫరెన్స్ తెలియకుండా ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. అందులోనే ఇలా చూసారంటే సిల్వర్ ఫినిష్ వస్తుంది, రోడియం ఫినిష్ అలా అంటాం కదా, అసలు డైమండ్ కి ఏ మాత్రం తీసిపోదు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇందులో స్మాల్ హ్యాంగింగ్స్, ఇవి జే టైప్ స్టడ్స్. ఇందులోనే చూసారంటే బుట్టలు, ఇది వచ్చి మొజనైట్ సెమీ విక్టోరియన్ స్టడ్స్ అంటాం. కంప్లీట్ విక్టోరియన్ కాకుండా సెమీ విక్టోరియన్ మొజనైట్ స్టడ్స్. ఇవి బుట్టల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటుంది, ట్రెడిషనల్ గా మనకు కావాలి అనుకుంటే. ఈ బుట్టలు అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి. బుట్టలు మనకి ఏ రేంజ్ లో ఉంటాయి? 3500 నుంచి స్టార్టింగ్ రేంజ్ అండి. దీని మీద హాల్ మార్క్ ఉంటుంది కాబట్టి అన్నిటి మీద 92.5 అయితే ఉంటుంది ఖచ్చితంగా హాల్ మార్క్. మనకి ఐదర్ ఏదైనా ఒక ప్లేస్లో ఉంటుంది, స్క్రూ కన్నా ఉంటుంది లేదా కమ్మకైనా ఉంటుంది, బట్ కంపల్సరీ 92.5 అనేది అయితే వేసి ఉంటుంది. అండ్ వీళ్ళు చాలా ట్రస్ట్ వర్తిగా చాలా ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. జ్యువెలరీయే కాకుండా ఇంకా ఐడోల్స్ కూడా ఉన్నాయంట, చెక్ చేద్దాం జ్యువెలరీ అయిపోయిన తర్వాత. సో ఈ ట్రే చూసేసాం కదా, బుట్టలు అయితే 3000 ఉంటుంది. 3000 నుంచి స్టార్టింగ్. సింపుల్ అయితే మనకి 950 నుంచి స్టార్టింగ్ అండి. ఇవన్నీ 950, ఇవి 700, అలా 1000, 1200 అలా డిఫరెంట్ రేంజెస్ లో ఉన్నాయి. ఇవి చూసారంటే ఎక్స్క్లూజివ్ పెండెంట్ ఇయర్ రింగ్ సెట్. ఓకే, సో జస్ట్ గిఫ్టింగ్ పర్పస్ కూడా గిఫ్టింగ్ పర్పస్ కి తీసుకోవచ్చు. మన దగ్గర ఆల్రెడీ చైన్స్ ఉన్నాయి, గోల్డ్ చైన్స్ అనుకుంటే దానికి మనం లేదా ఇక్కడ మనము ప్లెయిన్ చైన్స్ చూసాం కదా, వాటికి ఈ పెండెంట్స్ తీసుకున్నా కూడా బాగుంటుంది. ఈ ప్లెయిన్ చైన్స్ లో ఇట్లాంటి చైన్స్ సెట్స్ కి ప్లెయిన్ సిల్వర్ చైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీనికైతే రోజ్ గోల్డ్ చేసుకోవచ్చు డెఫినెట్లీ. ఇవైతే ఎనామెల్ వేసి ఎక్సలెంట్ గా ఉంటుందండి ఫినిష్ అది. ఇవి ప్రైస్ ఎంత ఉంది? ఇవి ఆల్ ది స్టార్ట్స్ ఇన్ 1800 రేంజ్ లోనే మనకు చాలా ఐటమ్స్ వచ్చేస్తుంది. దిస్ అలోన్ కమ్స్ అరౌండ్ 3400 to 3500 రేంజ్ లో వస్తుంది. ఈ రెండు ఎనామల్ ఐటమ్స్ కాబట్టి ఇవన్నీ మనకి 1800 to 2000 రేంజ్ లోపల వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కంటిన్యూ చేద్దాము. బిగ్ ఇయర్ రింగ్స్ అండ్ ఇవి శారీ పిన్స్ ఆర్ బ్రూచెస్ అండి. ఇవి కూడా మనకి ఎక్సలెంట్ డైమండ్ ఫినిష్ లో ఉంటుంది. చూసారంటే చాలా బాగున్నాయి అసలు. ఇవి ఏ ప్రైస్ రేంజ్ లో ఉంటాయి? ఇది 3800 నుంచి 4500 వరకు ఉంటుందండి ఇవన్నీ. ఓకే, ఈ పర్ల్ చూసారా అసలు ఎంత క్యూట్ ఫినిషింగ్ చూడండి, అసలు ఎంత బ్రైట్ గా ఉంటుందో. అసలు ఏ మాత్రము మనకి గోల్డ్ కి గానీ దేనికి తీసిపోదు. ఇయర్ రింగ్స్ పెద్దవిగా చాలా బాగున్నాయి. ఇవి ఎంత ప్రైస్ రేంజ్ ఉంటుంది? ఇది అప్రాక్సిమేట్ గా 10,000 to 11,000 అవుతుందండి. ఓకే, ఇది ఒకసారి 10,000 ఆ రేంజ్ లో ఉంటుంది. సో చాలా పెద్దగా ఉన్నాయి పర్ల్స్ అన్ని కూడా. ఇవి ఏం పర్ల్స్?
ఇవి మనకి సౌత్ సీ పర్ల్స్ కాదు కానీ ఫ్రెష్ పర్ల్స్ వస్తుందండి, ఫ్రెష్ వాటర్ పర్ల్స్. ఎందుకంటే సౌత్ సీ పర్ల్స్ అంటే ఇట్ బికమ్స్ టూ ఎక్స్పెన్సివ్, బట్ ఫ్రెష్ వాటర్ పర్ల్సే మనకి బయట షాప్స్లో దొరికేది కూడా ఎక్కువ ఫ్రెష్ వాటర్ పర్ల్సే ఉంటుంది. సో మంచి క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అనేది ఉండదు. మొజనైట్ విత్ సెమీ విక్టోరియన్ ఫినిష్ చాలా బాగుంటుందండి. మనం ఇలాంటిది వేసుకుంటే ఇంకా నెక్ పీస్ కూడా పెద్దగా అవసరం ఉండదు. మోస్ట్లీ మనకు ఆ సింగిల్ పీస్ మీదే కాన్సన్ట్రేషన్ అనేది వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి బ్రేస్లెట్సా ఇవి? ఇవన్నీ బ్రేస్లెట్స్ అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేస్లెట్స్ ఉంటుంది. ఇది రోజ్ గోల్డ్ అండ్ సిల్వర్ సీజెడ్ ఫినిష్ వస్తుంది అది. ఓకే, ఇది ఎంత ఉంటుంది ప్రైస్? అది 2800 వరకు వస్తుంది, 26 to 28 లో వస్తుంది. అందులోనే ఇది ఇంకొక వెరైటీ. ఇది చూసారంటే ఇది డిఫరెంట్ గా ఉంటుంది. ఇది రింగ్ కమ్ కడ అంటాము. ఇట్స్ ఎక్స్పాండబుల్, ఎంత కావాలంటే అంత ఎక్స్పాండ్ అవుతుంది అండ్ రింగ్ సైజ్ వరకు వెళ్ళిపోతుంది. గాట్ ఇట్. చాలా బాగుంది. ఇది ఎంత ప్రైస్ రేంజ్ ఉంటుంది? ఇది 2700 అండి. ఓకే, ఇందులోనే మనకి 2 టోన్ వస్తుంది, రోజ్ గోల్డ్ వస్తుంది, గోల్డ్ పాలిష్ వస్తుంది, సిల్వర్ పాలిష్ వస్తుంది. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఎవరైనా కస్టమైజేషన్ అడిగినా కూడా కస్టమైజేషన్ ఉండదు వీటిల్లో. మనకి ఏ పాలిష్ కావాలో కలర్ చేంజెస్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది ఆర్డర్. సిల్వర్ టోన్స్ లో ఇది చామ్ బ్రేస్లెట్. ఇది కూడా మంగళసూత్ర బ్రేస్లెట్స్ బ్లాక్ బీడ్స్ తోటి వస్తుంది అనమాట. ఇవి ఎక్కువ మనము గోల్డ్ లోనే చూసాము. సో ఇదంతా గోల్డ్ డీటెయిలింగ్ వచ్చి ఎక్కువ చూసాము. ఇప్పుడు ఇది సిల్వర్ లో మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. ఇది ప్రైస్ ఎంత? ఇది అప్రాక్సిమేట్లీ 950 to 1000 రేంజ్ లో వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇవి టోవి. వీటికి కూడా చాలా క్రేజ్ ఉంటుంది, కొత్తగా వేసుకోవాలనుకున్న వాళ్ళకి. ఇది టోరింగ్స్ లో బోత్ వెరైటీస్ ఉంటుందండి. రెగ్యులర్ 80% ప్యూరిటీలో ఇవన్నీ ఉన్నాయి, ఇవి 92.5 లోనే వస్తుంది. ఓకే, సో డిఫరెంట్ వస్తుంది అనమాట. సో ఈ బాక్స్ అంతా అయితే మనకి 80 ప్యూరిటీలో వస్తుంది. 80 ప్యూరిటీ. ఈ బాక్స్ ఇదైతే 92.5 ప్యూరిటీ. అండ్ ఇది రేంజ్ ఏ రేంజ్ లో ఉంటుంది? రేంజ్ 600 నుంచి స్టార్ట్ అవుతుందండి అన్ని. ఓకే, నెక్స్ట్ మనము చాలా బిగ్ సెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ చెక్ చేసేద్దామా? ఇవి మనకి సెమీ యాంటిక్ ఫినిష్ లో గోల్డ్ నెక్లెసెస్ అండి. మనకి ప్రాపర్ 22 క్యారెట్ గోల్డ్లో నెక్లెసెస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది, కొత్త డిజైన్స్ ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ వస్తాయా? ఇయర్ రింగ్స్ అన్ని మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలండి, వీటికి దేనికి ఇయర్ రింగ్స్ రాదు. ఓకే, అసలు గోల్డా సిల్వరా అని కన్ఫ్యూజ్ అవుతాం కదా మనము. ఇది ప్రైస్ రేంజ్ ఏముంటుంది? ఇది అప్రాక్సిమేట్గా మనకి 10 to 12K రేంజ్లో వస్తుంది. ఓకే, 10 to 12K అలా ఉంటుంది. ఇవన్నీ కూడా అలాగే. ఇది గ్రీన్ బీడ్స్ హ్యాంగ్ వస్తుంది కదా, అది పింక్ బీడ్స్. పింక్ ఉంది కదా, సేమ్ దాంట్లోనే పింక్. ఇది మనకి వర్క్మెన్షిప్ కూడా అన్ని చాలా బాగుంటుంది అనమాట. ఫినిషింగ్ అనేది ఎక్కడ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డీటెయిలింగ్ చాలా బాగుంది. బేసిక్గా దూరం నుంచి చూసారంటే గోల్డా సిల్వరా అనేది అస్సలు తెలియదు. నెక్స్ట్ ఒక హెవీ చోకర్, వెడ్డింగ్స్ కి బ్రైడ్స్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కదా ఇలాంటి చోకర్స్. ఇది ఒకసారి చెప్తారా? ఈ చోకర్ సెట్ మనము బయట చూస్తామంటే ఎంత ఎక్స్పెన్సివ్ గా ఉంటుందండి. ఇది మన దగ్గర అయితే 28 నుంచి 30,000 లోపల వచ్చేస్తుంది. అండ్ దర్ ఇస్ నో డిఫరెన్స్. క్లారిటీ, ఫినిషింగ్ అవన్నీ చాలా బాగుంటుంది. అంత సేమ్, ఆల్మోస్ట్ సేమ్. బేసిక్ గా మనం హోమ్ బిజినెస్ కాబట్టి బెస్ట్ ప్రైజెస్ కి ఇవ్వగలుగుతాం. సో ఇది ఎంత రేంజ్ అన్నారు? ఇది 28 to 30K లోపల వచ్చేస్తుంది అండి. ఇది ఇంకా మనకి ఇలా నెక్లెసెస్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి, అండ్ చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి అందరూ మీ దగ్గర ట్రస్ట్ వర్తీగా పర్చేస్ చేస్తూ ఉంటారు. ఇది ఒక డిఫరెంట్ గా ఉంటుంది మనకి. చాలా ట్రెడిషనల్ టైప్ అని చెప్పలేము, ఎక్స్ట్రీమ్లీ మోడర్న్ అని చెప్పలేము. కొంచెం ఈ బీడ్స్ డిఫరెంట్ కలర్ బీడ్స్ తో వచ్చింది కాబట్టి, పంకిన్ బీడ్స్ తో వచ్చాయి కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ఇది బాజు బంతిలా కూడా యూజ్ చేస్తారా లేదా జస్ట్ నెక్? జస్ట్ నెక్ అండి, అంటే మళ్ళీ మనకి సైజ్ పెద్దది అవుతుంది. ఓకే, ఇది ప్రైస్ ఎంత కాస్ట్ లో? ఇది అప్రాక్సిమేట్ గా 7 to 8K లోపల వచ్చేస్తుంది. అందులోనే మనకి నక్షీ బాల్స్ తోటి అది చూసారంటే లాంగ్ హారం. ఈ నక్షీ బాల్స్ అన్ని మనకి గోల్డ్ లో తీసుకోవాలంటే చాలా వేస్టేజ్ మేకింగ్ అవి పడుతుంది. ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్ కాస్ట్ కి గోల్డ్ కొనాలి డెఫినెట్ గా, కానీ వన్స్ ఇన్ ఏ వైల్ ఇలాంటివి ఉంటే కూడా మనకి మ్యారేజెస్ ఇది లాంగ్ హారం వస్తుంది కాబట్టి ఈ ఫుల్ ఫినిషింగ్, లక్ష్మీదేవి ఇవంతా కూడా చాలా బాగుంటుంది ఈ ఫినిషింగ్. అవును, ఇది అప్రాక్సిమేట్ గా మనకి 16K లో వస్తుంది. 16K లో వస్తుంది. చాలా మంది నన్ను ప్రీవియస్ గా కూడా జ్యువెలరీ చూపిమని అడుగుతున్నారు. సో మీతో మనము జ్యువెలరీ మంచిగా స్టార్ట్ చేసాం.
ఇది కంటే మోడల్ కదా? యా, కంటే మోడల్. బట్ అట్ ద సేమ్ టైం కింద కొంచెం మనం ఫ్లెక్సిబుల్ టైప్ వస్తుంది, కంప్లీట్ కంటే కాకుండా ఇక్కడ వరకే వస్తుంది, కింద ఫ్లెక్సిబుల్ గా వస్తుంది. అండ్ విత్ మంచి హాఫ్ వైట్ పర్ల్స్ లో పేరప్ చేసాం కాబట్టి దీని లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఇదంతా కూడా సేమ్ గోల్డ్ ఉన్నట్లే ఉంది. ఇంకా ప్రైస్ 2 టోన్ వస్తుందండి. ఇక్కడ ఒక షేడ్ ఉంటుంది, ఇక్కడ ఒక షేడ్ ఉంటుంది. సో ఇట్స్ యూనిక్ గా ఉంటుంది అనమాట పీసెస్ అన్ని. ఇది ఏ రేంజ్ లో ఉంటుంది? ఇది అప్రాక్సిమేట్ గా 10 to 12K లో వస్తుందండి. ఓకే, పీసెస్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. చూసారా మధ్యలో మన దగ్గర ఏదన్నా ఒక పర్ల్స్ కొత్తదనం ఉండాలి కదా బయటకి ఇక్కడికి. సో ఇది వచ్చేసి నక్షిదే కదా? యా, నక్షి వరకు, బట్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ డిజైన్ చూడడానికి. ఈచ్ పీస్ వచ్చి ఎక్కడ సేమ్ డిజైన్ మనకి రిపీట్ అవ్వదు, ఈచ్ పీస్ డిఫరెంట్ గా ఉంటుంది మనకి. ఇది ఏ రేంజ్ లోకి వస్తుంది మనకి? అన్ని నెక్లెస్ సెట్స్ ఆల్మోస్ట్ 10+ లోనే వస్తుంది, 10 రేంజ్ లో. ఓకే, ఇది ఈ చైన్ ఏదో అంటారు కదా, ఇటాలియన్? ఇది ఇటాలియన్ ట్విస్టెడ్ చైన్ అండి, 3 టోన్ లో. అండ్ ఇది వచ్చి థిక్ గా ఉంటుంది అనమాట, సెపరేట్ గా రాదు, థిక్ ట్విస్టెడ్ చైన్. ఇది మిక్స్ అండ్ మ్యాచ్ నేను చేశాను అనమాట. ఇది సెపరేట్ చైన్ అయినా ఉంటుంది. ఇది మొజనైట్ తో లక్ష్మీ పెండెంట్, దీనికి నేను పేరప్ చేశాను అనమాట. సో ఎవరికైనా కావాలంటే చైన్ ఒకటే గా కూడా తీసుకోవచ్చు, పెండెంట్ సెపరేట్ గా సెట్ గా అయినా తీసుకోవచ్చు. పెండెంట్ ఇది విక్టోరియన్ పెండెంట్. ఎస్. సో నెక్స్ట్ బుటాసా, ఈ ఏ నెక్ పీసెస్ కైనా కూడా దీంతో పేరప్ చేయొచ్చు, లేదా ఇంకా మనం చూపించాం కాబట్టి యా వాటితో. అలాంటి మనం ఇప్పుడు చూపించిన నెక్లెసెస్ కి ఇవి బాగుంటుంది. ఇప్పుడు పెద్ద బుట్టల ఫ్యాషన్ కదండి కొంచెము. ఇది మరి టూ బిగ్ గా ఉండదు, బట్ అట్ ద సేమ్ టైం పెద్ద సైజ్ కిందే వస్తుంది మనకి. ఫినిషింగ్ అనేది రెగ్యులర్ లక్ష్మీలే ఉంటది కదా, డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. ఇది ఎంత కాస్ట్ లో వస్తుంది? ఇది 9,500 నుంచి 10,000 లో వస్తుంది. ఇప్పటి వరకు నెక్ పీసెస్ చూసాము, ఇప్పుడైతే బ్యాంగిల్స్ ఉన్నాయి మీ దగ్గర చాలా. ఈ బ్యాంగిల్స్ అయితే మనకి ఎటువంటి యాంటిక్ ఫినిష్ నెక్లెస్ ఉన్నా వాటికి ఒక పేర్ బ్యాంగిల్స్ ఉన్నా మ్యాచ్ అయిపోతుంది. అండ్ ఇవే మనం గోల్డ్ లో, నేను చాలా సార్లు గోల్డ్ షాప్ లో చూసాను ఇదే డిజైన్, ఏ మాత్రం తీసిపోవు, చాలా బాగున్నాయి. అండ్ ఇవి చూసారంటే పీకాక్ మనకి ఎక్కడ హెవీగా ఉండదు, అట్ ద సేమ్ టైం మరీ సన్నగా కూడా అనిపించదు. ఆ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది, నిండుగా కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం. సో ఇవి ఎంత? ఈ లావు అయితే ఇవి ఈచ్ పీస్ కింద వస్తుందండి. ఈచ్ పీస్ అప్రాక్సిమేట్ గా మనకి 7,000 రేంజ్ లో వస్తుంది. ఆల్ దీస్ ఆర్ అప్రాక్సిమేట్ ప్రైజెస్ అండి, ఎగ్జాక్ట్ ప్రైజెస్ మనకి కొంచెం ముందు వెనక ఉంటుంది. బేసిక్ గా ఆ రోజు సిల్వర్ రేట్ ని బట్టి కాస్ట్ మారుతుంది. ఇవన్నీ పీస్ రేట్ వస్తుంది, సిల్వర్ రేట్ తో సిల్వర్ రేట్ తో సంబంధం లేదు. ఇది ఈ సన్నగా ఉంది కదా, ఇది పేర్ వచ్చి 8,500 నుంచి 9,000 రేంజ్ లో. 8,500. ఇదైతే 1 బ్యాంగిల్ 7,000 రేంజ్ లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ నెక్ పీస్. ఒక మంచిగా ఉంది, ఇది మొత్తం గ్రీన్ బీడ్స్ వచ్చి. ఇది ఎంత ప్రైస్ రేంజ్ లో ఉంటుంది? ఇది అప్రాక్సిమేట్ గా 13 to 14K వరకు వస్తుంది. ఓకే, 13 to 14K దాకా వస్తుంది. ఇలాంటి బ్లాక్ బీడ్స్ అయితే ఎంత మంది ఎంత ప్రిఫర్ చేస్తారు, ట్రెండింగ్ లో ఉంది. అవును. అండ్ ఇప్పుడు మళ్ళీ కొంచెం గోల్డ్ పాలిష్ అడుగుతున్నారు, రోజ్ గోల్డే కాకుండా. ఓకే, ఇవన్నీ కొంచెం గోల్డ్ పాలిష్ లో వచ్చాయండి ఈ రీసెంట్ స్టాక్. ఓకే, మల్టిపుల్ లేయర్స్, ఇలా 2 layers లో ఉన్నాయి. 2 layers. మనకి ఇది శారీస్ పైకి కానీ డ్రెస్సెస్ పైకి కానీ చాలా మ్యాచ్ అయిపోతుంది. క్యాజువల్ గా ఎవ్రీడే వేసుకోవడానికి బాగుంటుంది. ఇవి ఇంతలో ఉన్నాయి. ఇవి ఇట్ కమ్స్ అరౌండ్ 2,000 రేంజ్ అండి. 2,000. సో గుడ్. ఇది వన్ మోర్ పీస్ బ్లాక్ బీడ్స్. ఇది సింగిల్ లైన్ లో వస్తుంది. ఇందులోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది. ఓకే, ఒకసారి పట్టుకో. విత్ పర్ల్ వస్తుంది 2 sides. ఇటు పర్ల్స్ వచ్చింది దీనికి, విత్ స్టార్ అండ్ విత్ ఫ్లవర్స్. ఇదైతే ఇది ఎంత కాస్ట్ లో ఉంటుంది? ఇది అప్రాక్సిమేట్ గా 1,800 రేంజ్, 1,500 to 1,800 రేంజ్ లో. ఇవన్నీ కూడా సిల్వరే కదా? యా, కంప్లీట్ సిల్వర్ మీద. ఇవి డైమండ్ ఫినిష్ లో ఉంటుంది. మీరు ఈ పెండెంట్స్ ఇవన్నీ చూసారంటే. అవును, ఇది ఒక గ్రీన్ బీడ్స్ నెక్ పీస్ లాగా ఉంది. ఇది సెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుందండి. ఓకే, ఇది మనకి ఆ బీడ్స్ కూడా ఈ క్రిస్టల్ బీడ్స్ చాలా హై క్వాలిటీ బీడ్స్ ఉంటుంది. మనకి ఎక్కడ ఫినిషింగ్ అనేది మటుకు అస్సలు మిస్ అవ్వదు. అండ్ ఇది ఎలా ఉంటుందంటే హెవీగానూ ఉండదు, టూ సింపుల్ గానూ ఉండదు. సో యూ కెన్ ఈజీలీ వేర్ ఫర్ ఎనీ ఒకేషన్. యా, అవును, చాలా బాగుంది. అండ్ ఇది కామన్ కలర్ గ్రీన్, ఏం సారీస్ వేసుకున్నా కూడా హైలైట్ అవుతుంది. పింక్ అండ్ గ్రీన్ బీడ్స్ అందరి దగ్గర షూర్ గా ఉంటుంది. అన్ని సారీస్ కి మనకి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. ఇది ఎంత కాస్ట్? ఇది అప్రాక్సిమేట్ గా 30K వరకు వస్తుంది. అప్రాక్సిమేట్లీ 30. ఓకే, సో నెక్స్ట్ ఇది ఒక
ఏమంటారు దీన్ని? ఇది బీట్స్, మనకు కలర్ బీట్స్తో వేసుకుంటున్నాం కదా, పర్ల్స్ విత్ కలర్ క్రిస్టల్స్ తోటి వస్తుంది అండ్ నక్షి బాల్స్ కూడా వస్తుంది. ఇది కూడా మనకి ఏ సింపుల్ శారీకైనా మ్యాచ్ అయిపోతుంది, మనకి డ్రెస్సెస్ పైకి కూడా బాగుంటుంది నన్ను అడిగితే. అండ్ ఇంకా ఇండివిజువల్ ఒపీనియన్ అండి, ఎలా మనం మిక్స్ చేసుకుంటాము అలా. ఎప్పుడైనా కిడ్స్ కి వేయడానికి కూడా, కిడ్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎంత కాస్ట్? ఇది అప్రాక్సిమేట్ గా ఒక 7K వరకు వస్తుంది. 7K. ఓకే. సో ఇందాక మనము పింక్ అండ్ గ్రీన్ బీడ్స్ గురించి చెప్పాను, పర్ల్ అసలు మిస్ చేశాను. ఇదైతే ఇంకా షూర్గా ఉంటుంది, నాకైతే అలానే అనిపిస్తుంది. వైట్ కలర్ బీడ్స్ ఏ డ్రెస్ మీదకైనా బాగుంటుంది. ఇది వైట్ కలర్ విత్ ఆరెంజ్ వచ్చింది మీకు, సో అందులో కొంచెం యూనిక్నెస్ ఉంటుంది. ఇది కోరల్ లాగానా? కోరల్ లాగానే, బట్ ఎగ్జాక్ట్ కోరల్, ప్యూర్ కోరల్ కాకుండా సెమీ వస్తుంది. అండ్ ఈ డిజైన్ చూసారా, ఈ చాలా యూనిక్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడంతా కూడా మనకి ప్లెయిన్ వైట్ చైన్ ఇచ్చేయకుండా పైన అక్కడ కూడా కేర్ తీసుకొని, సో మనకి మనం లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడంతా కూడా మనకి ప్లెయిన్ చైన్ కనిపించకుండా ఈ డిజైన్ అనేది లక్ష్మీదేవి అనేది కనిపిస్తుంది కాబట్టి మన హైట్ కి తగినట్టు మనం లెంత్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఎంత ప్రైస్ రేంజ్? ఇది 30K పడుతుంది. 30K. ఇది మోస్ట్ యూనిక్ గా ఉంది అన్నిట్లోనూ. మనం ఫినిషింగ్ ఎక్కడ మిస్ అవ్వట్లేదు, ఏదైనా యూనిక్నెస్ ఉంటుంది. ఈచ్ ఐటమ్ ఎక్కడ రిపీట్ అవ్వదు, సేమ్ డిజైన్ రిపీట్ అవ్వదు. అండ్ ఇది ఇటాలియన్ చైన్ అండి, బంచ్ చైన్స్ అంటున్నాం కదా, అవును అలా. ఇందులో 5 లైన్స్, ఇది 3 టోన్ వస్తుంది, సిల్వర్ టోన్, కాపర్ టోన్, గోల్డ్ టోన్. ఓకే, కరెక్ట్. 3 డిఫరెంట్ టోన్స్ కలిపి ఒక బంచ్ లాగా వస్తుంది ఇది మనకి. మనం ఇది ఇలాగే వేసుకున్నా బాగుంటుంది, సింపుల్ మోజనైట్ పెండెంట్స్, ఇటాలియన్ పెండెంట్స్ తోటి వేసుకున్నా బాగుంటుంది. సో మన దగ్గర పెండెంట్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇన్ కేస్ పెండెంట్స్ కావాలన్నా వితౌట్ పెండెంట్ వేసుకున్నా చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఇది ఎంత కాస్ట్ లో ఉంటుంది? ఇది అప్రాక్సిమేట్ గా 3500 రేంజ్ లో వచ్చేస్తుందండి. బయట అయితే మనకి చాలా ప్రైస్ ఉంది, డబుల్ ది ప్రైస్ లో ఉంటుంది. మనం హోమ్ గ్రోన్ బిజినెస్ కాబట్టి, హోమ్ గ్రోన్ బిజినెస్ విత్ లో మార్జిన్ లో వెళ్తున్నాం కాబట్టి, అండ్ మోర్ ఓవర్ వి ప్రొక్యూర్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరర్స్. ఓకే, సో మనకి ఆ కాస్ట్ అనేది తక్కువ పడుతుంది అనమాట. ఇది చూసామంటే మనం ఇందాక అన్ని రోజ్ గోల్డ్ పాలిషెస్ చూసాం కదా, ఇవన్నీ సిల్వర్ పాలిషెస్ లో వస్తుంది. సిల్వర్ చైన్ లో పెండెంట్స్ వస్తుంది, ఇలా ప్లెయిన్ సిల్వర్ చైన్స్ వస్తుంది. అంటే ఇది చూసారా, ఇది డైమండ్ పెండెంట్ కి ఏ మాత్రం తీసిపోదు. షైన్ కూడా అలానే ఉంది, షైన్ ఎక్సలెంట్ గా ఉంటుంది, చాలా బాగుంది. యాక్చువల్గా స్వరోస్కీలో మనము ఈ పీకాక్ ఉంటుంది చూసారా? బట్ సేమ్ స్వరోస్కీ పీకాక్ స్వాన్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఉంది పక్కనే. యాక్చువల్లీ దిస్ వన్ ఇస్ ది స్వరోస్కీ వన్. ఓకే, అందులోనే మనకి ఇది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇది కొంచెం రొటీన్ గా ఉందనుకోండి, ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది, స్వరోస్కీ స్టోన్స్ కి ఏ మాత్రం తగ్గదు ఇది. అండ్ ఇది చైన్ వన్ సైడ్ మొత్తం బ్లాక్ బీడ్స్, వన్ సైడ్ మొత్తం డిఫరెంట్ గా ఉంది. మంగళ సూత్రాస్ ఇవి డిఫరెంట్ అన్నమాట. మనకి ఒక ప్యాటర్న్ పర్ల్ తో వచ్చింది ఇవి. దాంట్లో ఇలా 2 ప్యాటర్న్స్ ఉంది చూడండి, ఇదొకటి ఇదొకటి. ఇది వచ్చి మనకి స్టోన్స్ తో వస్తుంది, సెమీ ప్రెషియస్ స్టోన్స్ ఏ ఉంటుంది. ఇవన్నీ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు? ఇప్పుడు ఇది మనం మంగళ సూత్రాస్ చూసామా అంటే 1800 రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ చైన్స్ ఇవన్నీ 1500, 1000 అన్ని రేంజెస్ లో ఉంటాయి అన్నమాట, బేస్డ్ ఆన్ ద పీస్. సో జ్యువెలరీలో వన్ లాస్ట్ థింగ్ ఇస్ దిస్ నెక్ పీస్. నెక్స్ట్ అయితే మనము ఆర్టికల్స్ చూద్దాం. ఆర్టికల్స్ మనకి ఫుల్ కలెక్షన్ ఉంది. ఇది మొత్తం ఎట్లుందంటే పోల్కీస్ నెక్ పీస్ లాగా. ఎగ్జాక్ట్లీ, పోల్కీస్ మొజనైట్స్ కలిపి వస్తుంది అనమాట. ఇది ఎంత కాస్ట్ లో ఉంటుంది? ఇది 11,000 పడుతుంది. 11,000, సూపర్ ఉంది. ఇప్పుడు వరకు అయితే మనము సిల్వర్ జ్యువెలరీ చూసాం కదా, చాలా బెస్ట్ ప్రైసెస్కే అయితే టూ మెనీ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. వీళ్ళు హోమ్ బేస్డ్గా చేస్తున్నారు కాబట్టి మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి ప్రొక్యూర్ చేసుకోవడం వల్ల మనకి బెస్ట్ ప్రైసెస్కే అయితే ఇవ్వగలుగుతున్నారు. నెక్స్ట్ అయితే మనము సిల్వర్లో ఐడోల్స్, దియాస్, ఫ్లవర్స్, ప్రసాదం బౌల్స్, గ్లాసెస్, వాట్ నాట్, ఇంకా యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్లు అన్నీ కూడా అయితే ఉన్నాయన్నమాట. అవేంటో అయితే చెక్ చేసేద్దాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో కాన్స్టెంట్గా వస్తూ ఉంటాయి కాబట్టి మీరైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే ఫర్దర్గా కంటిన్యూ చేసేయండి.
అయితే ఇప్పుడు ఆర్టికల్స్ చూద్దామా. ఫుల్ కలెక్షన్ ఉంది, ఏం కావాలన్నా ఉందన్నమాట, ఇక్కడ లేని ఐటమ్ లేదు. ఫస్ట్ అయితే దీపాల నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఇది దీపాల్లో కొత్త డిజైన్ అండి. ఇది ఎలిఫెంట్ వచ్చి వస్తుంది. ఇది 535 to 540 grams లో వస్తుంది పేరు. మనకి రొటీన్ గా కాకుండా చాలా యూనిక్ గా ఉంటుంది కలెక్షన్. దీపాల్లో ఇది ఒక్కటే కాకుండా చాలా వెరైటీస్ అవైలబుల్ అనేది ఉంటుంది. మనకి ఏ సైజెస్ కావాలో కూడా చెప్తే ఆ సైజెస్ లో మనకున్న ఫొటోస్ అలా షేర్ చేయమన్నా చేస్తాము. అందులో మనకి ఏ ప్యాటర్న్ నచ్చిందో అలా వెళ్ళొచ్చు అనమాట. సో ఆప్షన్స్ అనేది చాలా ఉంటుంది కస్టమర్స్ కి. ఒక నిమిషం, నేను ఇది మైక్ వెలిగింది. సో ఇందాక పెద్ద సైజ్ చూసాము, ఇంకా చిన్నవి కూడా చాలా ఉన్నట్లున్నాయి కదా. ఇది చూసారంటే శంకు చక్రం చక్రాలు వచ్చాయి. అవును, శంకు చక్రాల్లో డిఫరెంట్ సైజెస్ అనమాట. ఇవి వీటిల్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. పైన బర్డ్ వచ్చింది వస్తుంది, నార్మల్ ప్లెయిన్ వచ్చింది వస్తుంది, అలా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇవైతే అన్ని శంకు చక్రాలే ఉన్నాయండి. మనకి డిఫరెంట్ సైజెస్ కోసం పెట్టాము ఇక్కడ. ఓకే, సో ఇవి వెయిట్ అప్రాక్సిమేట్లీ 70 grams, 80 grams, 100 grams అలా అన్ని సైజెస్ లో ఉంటుంది అనమాట. 50 grams నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇలాంటివి. సో మీరు ఇందాక అరేంజ్ చేస్తున్నప్పుడు చూసాను, ఇవైతే నాకు చాలా మంచిగా అనిపించింది. యాంటిక్ అనుకుంటాను. యాంటిక్ చూస్తే కూడా మనకి మరీ అంత కంప్లీట్ బ్లాక్ యాంటిక్ ఉండదు, కాకుండా కింద వరకే మనకి కొంచెమే ఇచ్చారు యాంటిక్. సో ఇది యూస్ కి చేసేందుకు కూడా చాలా బాగుంటుంది. క్లీనింగ్ కూడా ఫర్దర్ గా ఈజీగా ఉంటుంది. ఇది ఎంత వెయిట్ లో ఉండొచ్చు? ఇది 106 grams ఉందండి. 106 to 107 grams అప్రాక్సిమేట్లీ. దీపాల్లోనే మీ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, షాప్ లో ఉన్నట్లు కలెక్షన్ అయితే. థ్యాంక్ యూ. సో ఇది ఇంకొక సైజ్. ఇది ఎవ్రీడే యూస్ కి లేదా మంగళహారతికి అలా మనం యూస్ చేసుకోవడానికి బాగుంటుంది సైజ్. ఇది చూడడానికి చిన్నదిగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చూసారంటే కొంచెం డెప్త్ అనేది రీజనబుల్ గా ఉంటుంది. సో మరీ అంత తొందరగా కాకుండా చాలా టైం వరకే ఉంటుంది మనకి, ఎవ్రీడే యూస్ కి బాగుంటుంది. అండ్ ఇది గిఫ్టింగ్ కి కూడా బాగుంటుంది. గిఫ్టింగ్ కి చాలా పీసెస్ సేల్ చేశాను. అవునా? ఇప్పటి వరకు దీపాలు చూసాం కదా, నెక్స్ట్ ప్లేట్స్ చూద్దామా. ఈ ప్లేట్స్ చూసారంటే మనకి ఫ్యాన్సీ కింద వస్తుంది. పూజకి కానీ, వెడ్డింగ్స్ కి కానీ, ఏదన్నా హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ కి అలా గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటుంది. అంటే క్లీనింగ్ కూడా పెద్ద కష్టం ఉండదు, ఎక్కువ డిజైన్ లేదు. లోపల చూసారంటే ఇక్కడంతా క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. కింద లెగ్స్ చూసారంటే ఎలిఫెంట్స్ వస్తుంది, లెగ్స్ డిఫరెంట్ గా ఉంది. చూడడానికి రొటీన్ ప్లేట్స్ కాకుండా మనకి కొత్తగా కావాలి అనుకునే వాళ్ళకి ఇలా వెళ్తే బాగుంటుంది. అండ్ ఇది మనకి ఫ్లవర్స్ వేసుకోవడానికే కాకుండా పూజ చేసేటప్పుడు మిడిల్లో ఏ దేవుడు అంటే ఆ దేవుడు పెట్టి పూజ చేస్తే చాలా బాగుంటుంది. నేను రీసెంట్ గా వినాయక చవితికి దీనిలోనే మిడిల్లో మన గణేష్ ని పెట్టి చేశాను, చాలా మంచిగా అనిపించింది. అంటే ఇది పర్పసెస్ అనేది మనం మన రిక్వైర్మెంట్ బట్టి యూస్ చేసుకోవచ్చు. దీనిలోనే ఇది వన్ మోర్ సైజ్, వీటిలో చాలా సైజెస్ ఉంటది. ఇది మిడిల్ సైజ్. ఓకే, ఇది దిస్ ఇస్ ద స్మాలెస్ట్ ఇన్ దిస్. స్మాలెస్ట్ సైజ్ 48 to 50 grams నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ సైజ్. అన్నిటికీ కూడా ఈ లెగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఎలిఫెంట్స్ వచ్చి చాలా డిఫరెంట్గా బాగుంది. ఇంకా ఉన్నాయి ప్లేట్స్ యాక్చువల్గా. ఇప్పుడు దాకా మనం చూసిన 3 కాకుండా ఇది ఇంకొక, ఇది కింద లెగ్స్ లేకుండా వచ్చే ప్లేట్స్ అనమాట. ఇందులో కూడా మనకి డిఫరెంట్ సైజెస్, షేప్స్ అవైలబుల్ ఉంటుంది. ఈ సర్కిలే ఎక్కువ ఉంటుంది, బట్ సైజెస్ ఆల్ డిఫరెంట్ సైజెస్ లో మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. ప్లేస్ గిఫ్టింగ్ కి వెరీ గుడ్ థాట్. ఇవేంటి? బనానా ప్లాంట్స్ అండి ఇవి, విత్ బనానాస్ కూడా ఉంటాయి చూడండి. మనకి ఎవ్రీ టైం అరటి చెట్లు అయితే అవైలబుల్ ఉండవు కదండి బయట. మనం ఏం పూజలు చేసుకున్నా ఇలాంటి వెండి అరటి చెట్లు పెట్టుకుంటే పూజప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళకి ఎక్కువ యూస్ అవుతుంది. ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉంటుంది మనకి. చిన్న సైజ్ నుంచి 55 to 60 grams నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి 200 grams వరకు వెళ్తుంది అనమాట. ఇంకా కాదు ఇంకా పెద్దవి కావాలి అన్న మనం కస్టమైజేషన్ కింద చేసుకోవాలి. ఇది కూడా దానిలోనే వెరైటీ. ఇందులోనే ద స్మాలెస్ట్ అండి, ఇది 40 grams లో వస్తుంది. విత్ కమ్స్ విత్ గోల్డ్ పాలిష్ అండ్ గ్రీన్ ఎనామెల్. చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది. ఇది రిమూవబుల్, ఇది మనకి అరటి కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే స్టోర్ చేసేందుకు కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు రిమూవ్ చేసుకొని. నెక్స్ట్ ఏం చూద్దాం? ఐడల్స్ చెక్ చేద్దామా? ఐడల్స్ చూసారంటే ఏ ఐడల్ చూసినా మీకు ఆ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఫేస్ లో ఒక అందం ఉంటుంది, ఒక నవ్వు ఉంటుంది. అది మనకి చాలా ఇంపార్టెంట్ ఐడల్స్ కొనేటప్పుడు. బికాస్ చిన్న చిన్నవి కాబట్టి డీటెయిలింగ్ ఇంపార్టెంట్. సో మన దగ్గర ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. చాలా అన్ని దేవుళ్ళు,
పేరున మనకి చెప్పనవసరం యా మెయిన్గా మనకి వినాయకుడు ఉన్నారు, శివుడు. ఇది వచ్చి మనకి ఏమంటారంటే ఆర్యవైశ్యాస్ పూజిస్తారనమాట, కన్యకా పరమేశ్వరి దేవి. సో ఈమె కన్యకా పరమేశ్వరి దేవి. కృష్ణుడు, లక్ష్మీదేవి, కుమారస్వామి ఐడల్స్ ఉంది. ఒక్క నిమిషం ఈ ఏనుగుల గురించి చెప్పాలి. అసలు ఎంత బాగున్నాయో డీటెయిలింగ్. ఈ ఎలిఫెంట్ కు ఉండే ఇవి చూసారంటే ఏనుగుకి చాలా ముచ్చటగా ఉన్నాయి. వెయిట్ కూడా అంటే ఇవి సాలిడ్ ఎలిఫెంట్స్. చాలా మంది పూజ దగ్గర హాలో వద్దండి నాకు సాలిడ్ కావాలి అని అడుగుతున్నారు. సూపర్, వాళ్ళ కోసమే స్పెషల్ గా తెప్పించాను. చాలా క్యూట్ గా ఉన్నాయి అసలు. వీటిల్లో మనకి హాలో ఎలిఫెంట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది, అది తక్కువ వెయిట్ లో వస్తుంది. ఇది సాలిడ్ కాబట్టి మనకి అప్రాక్సిమేట్ గా 125 grams లో ఉన్నాయండి. ఓకే, 125. కలసం ఎవ్రీడే పూజలో కలసం కావాలనుకునే వాళ్ళు కూడా ఇలా వెళ్తారు. ఇంకా ఐడల్స్ చూసారంటే ఇవి చూడండి, విష్ణును పార్వతి ఉన్నది. మనకి అంత ఈజీగా ఎక్కడ అవైలబుల్ ఉండదు ఇట్లాంటి ఐటమ్స్. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చి 999 ప్యూరిటీలో వస్తుంది. అండ్ ఇట్స్ హాలో. ఇలా చూసారంటే హాలో ఉంటుంది. సో లైట్ వెయిట్ లో మనకి పెద్ద ఐటమ్స్ అనేది వస్తుంది. ఇది మళ్ళీ ఒక హెవీ పీస్. ఇవన్నీ సాలిడ్ పీసెస్ లో వస్తుంది. 92.5 కింద. ఈయన ఫ్యామిలీ మొత్తం ఉంటుంది చూడండి ఇక్కడ, గ్రూప్ ఫోటో. చాలా మంచిగా ఉంది. అలాగే బాలాజీ స్వామి, అయ్యప్ప స్వామి చూడండి ఎంత చక్కగా కూర్చున్నది. మనకి కార్తీక మాసం కదా, ఎవరైనా అయ్యప్ప స్వామికి పూజ చేసుకోవడానికి మనకి రొటీన్ గా దొరకదన్నమాట ఐడల్స్. ఈ అయ్యప్ప అసలు ఇది కూడా డీటెయిలింగ్ ఎంత బాగుందో, అసలు చాలా క్లియర్ గా ఉందన్నమాట. అది వచ్చి కంచి కామాక్షి అండి. కంచి కామాక్షి దొరకదన్నమాట. సో నేను స్పెషల్ గా రిక్వైర్మెంట్ ఉంటే చేయించుకుంటున్నాను. ఇక్కడ ఇది ఏం దేవుడు? ఇది రామ్ పరివార్. రామ్ పరివార్ వచ్చి జనరల్ గా 100 grams ప్లస్ లోనే వస్తుంది. బట్ మనకి ఇది చిన్న సైజ్ లో ఇలా ఫిట్ చేస్తాం అనమాట. బట్ స్టిల్ క్లారిటీ అనేది ఉంటుంది మనకి. ఇది లక్ష్మీదేవి అండ్ వినాయకుడు. ఇది సుబ్రహ్మణ్య స్వామి. అలా మీకు అసలు ఏ దేవుడు యు నేమ్ ఇట్ వి హ్యావ్ ఇట్ అన్నట్లు ఉందన్నమాట. ఇక్కడ సాయిబాబా, వినాయకుడు, అండ్ ఈ లాస్ట్ వన్ వినాయకుడులో వన్ మోర్. డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయి, డిఫరెంట్ స్టైల్స్ లో వినాయకుడు ఉన్నారు. అండ్ ఇది చూపించేద్దాం, ఐడల్స్ గురించి చెప్తున్నాం కాబట్టి. అమ్మవారి ఫేసెస్ కొందరు వరలక్ష్మి రథంకే కాకుండా దసరాకు కూడా పెడతారు కదా, వాళ్ళు ఇవి తీసుకోవచ్చు అనమాట. చాలా ముచ్చటగా ఉంటుంది. ఇది 108 ఫ్లవర్స్ పెట్టే స్టాండ్ అండి. ఇది మనం ఇక్కడ ఇలా ఐడల్ ని పెట్టేసి ఇక్కడ మనం 108 ఫ్లవర్స్ పూజ చేసుకున్నప్పుడు ఆ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఏ సైజ్ లో కావాలన్నా ఫ్లవర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది, బోత్ సిల్వర్ పాలిష్ అండ్ గోల్డ్ పాలిష్. ఈ ఫ్లవర్స్ అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇలా సెట్ చేసుకోవాలి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇవి ప్రసాదం పెట్టుకునే కప్స్. ప్రసాదం పెట్టుకునే కప్స్. అండ్ దీనికి ఇలా వెయిట్ మనకు తక్కువలో రావాలి అని చెప్పి ఇలా ప్లాస్టిక్ లిడ్ మీద సిల్వర్ లిడ్ అయితే ఇచ్చాము ఇక్కడ. అలా కాదు, మీకు ఇది కూడా సిల్వర్ కావాలంటే చేయించుకోవచ్చు. బాగుంది. డిఫరెంట్ ఐటమ్స్ అన్నమాట. బయటకి మనకి ఆ యూనిక్నెస్ ఉండాలి కదా. చిన్నది చెంబు, చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇదేంటి ఉగ్గు గిన్నె? ఇది మర్రాకు అంటాం మనము. మర్రాకు స్టైల్లో పసుపు కుంకంకైనా యూస్ చేసుకోవచ్చు, లేదా ఇదే సేమ్ 2 pieces తీసుకుంటే మర్రాకు దీపం కింద యూస్ చేసుకోవచ్చు. ఇది 4 cup స్టాండ్ అండి. డిఫరెంట్ సైజెస్, మనకి డిఫరెంట్ నంబర్ ఆఫ్ బౌల్స్ లో వస్తుంది. 2 bowls, 3 bowls, 4 bowls, మనకి ఎలా కావాలంటే అలా వెళ్ళచ్చు. డిఫరెంట్ డిజైన్స్ ఉంది చూడండి. 2 ఉన్నాయి. బేస్డ్ ఆన్ అవర్ బడ్జెట్ మనకి ఎలా కావాలంటే అలా వస్తుంది. ఇదైతే చూడండి ఎంత క్యూట్ ఉందో, చాలా క్యూట్ ఉంది. ఇది గిఫ్టింగ్ పర్పస్ కి 11 to 12 grams లో వచ్చేస్తుంది. సిల్వర్ అప్రిషియేట్ అవుతూనే ఉంది కాబట్టి మనము గిఫ్టింగ్ ఇది ఎక్కడ వేస్ట్ అనేది అవ్వదన్నమాట మనం గిఫ్ట్ చేసే ఐటమ్. ఇదే సేమ్ నా దగ్గర కూడా ఉంది, చాలా బాగుంది. పీకాక్ వచ్చి 2 cups వచ్చాయి ఉన్నాయి మనకి. ఈ చెంబు చూసారా, ఇది అష్టలక్ష్మి చెంబు. అష్టలక్ష్మి చెంబులోనే ఎంబోజింగ్ వచ్చింది. అన్ని ఐడల్స్ ఎంబోజింగ్ వచ్చింది అనమాట. నార్మల్గా ఒకటి ఎంగ్రేవింగ్ అనేది ఉంటుంది, లేదా 92.5లో ఇలా ఎంబోజింగ్ వస్తుంది. కానీ ఇది వచ్చి 80 ప్యూరిటీ రెగ్యులర్ది. సో మనకి మేకింగ్ అనేది కొంచెం తక్కువ పడుతుంది కంపేర్డ్ టు 92.5 ఐటమ్స్. ఈ ఒక్కొక్క లక్ష్మీదేవి ఇలా ఎంబోస్డ్గా వస్తుంది. ఈ ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది మనకి.
ఈ ప్లేట్స్ ఏంటి చాలా డిఫరెంట్ సైజెస్ లో యా, ఇవన్నీ కూడా మనం ప్రసాదాలు పెట్టుకోవడానికి లేదా గిఫ్టింగ్ పర్పసెస్ కి అన్నిటికీ చాలా బాగుంటుంది. చూసారంటే మనకి 6.5 grams నుంచే స్టార్ట్ అవుతుంది. సో మనకి రీజనబుల్ ప్రైసెస్ లో వచ్చేస్తుంది. సో డిఫరెంట్ ప్లేట్స్ అన్నమాట, డిఫరెంట్ సైజెస్ మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చండి ఇవన్నీ. ఇంకా ఇవి చూసారంటే బనానా లీఫ్ లాగే ఉంటుంది, మనకి ప్రసాదాలకు కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. మనం యూజువలీ అరిటాకులు అన్ని ప్రసాదాలు పెడతాం కదా, ఇలా అయినా అరిటాకు అవైలబుల్ లేనప్పుడు లేదా ఫారిన్ కంట్రీస్ ఆర్ ఇండియాలో కూడా ఎవ్రీ టైం ఉండదు, ఇలా పెట్టేసామంటే బాగుంటుంది. ఇలా మందహాసం చూసారంటే డిఫరెంట్ సైజెస్ అండ్ డిజైన్స్లో అవైలబుల్ ఉంటుందండి. ఇది మందహాసం అంటాము. ఇందులో మనం ఇలా ఐడల్స్ పెట్టుకొని పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ చూసారంటే కూడా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, చాలా డిఫరెంట్ ఫ్లవర్స్. లోటస్ ఫ్లవర్స్లో చాలా ఒకసారి పైకి చూపిద్దాము. సో ఫ్లవర్స్లో ఇది జస్ట్ మనం 1 piece ఆఫ్ ఫ్లవర్ బయటకు తీసాము. ఇవి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మీకు ఇస్తారు. ఇది మనము ఆ స్టాండ్ లో అయినా యూజ్ చేయొచ్చు, ఇండివిజువల్ గా మనం దేవుడి దగ్గర ఇలా పెట్టడానికైనా బాగుంటుంది. గిఫ్టింగ్ పర్పస్ ఈ ఫ్లవర్ నా దగ్గర కూడా ఉంది, ఐ థింక్ 10 pieces. చాలా బాగుంటుంది పూజకి. ఫారెన్ లో ఉన్నప్పుడు కానీ లేదా ఇండియాలో ఫ్లవర్స్ దొరకకుండా ఉంటుంది కదా, అప్పుడు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఎలాగో ఫ్లవర్స్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇది మనకి 108 ఫ్లవర్స్, 108 ఫ్లవర్స్ లో డిఫరెంట్ సైజెస్ అండ్ పాలిషెస్ లో మనకు అవైలబుల్ ఉంటుంది. సో మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం తీసుకోవచ్చు. ఇవన్నీ కుంకుమ బరిణలు అండి. కుంకుమ బరిణల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది పీకాక్ ది చాలా డిఫరెంట్ గా ఉంది ఇది. అండ్ అది ఎనామిల్ పాలిష్ వచ్చింది. ఇవన్నీ లిడ్ ఎక్కడ పెట్టామా అని వెతకాల్సిన అవసరం లేదు, అన్ని అటాచ్డ్ ఉంటుంది. ఇది జస్ట్ ఇట్లా సైడ్ కంటే వస్తుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క వేరియంట్. ఇది మనకి రెగ్యులర్ వన్. అండ్ ఇదేంటిది పంచపాత్ర? ఇది పంచపాత్ర అంటాం కదా, అందులోనే ద స్మాల్ క్యూట్ వెర్షన్. ఇది ఎంత బాగుందో అసలు, చిన్న స్పూను, గ్లాసు, ప్లేట్, చాలా క్యూట్. మన టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు, ట్రావెలింగ్ చేసినప్పుడు, మనం ఇప్పుడు చాలా ఊర్లకు వెళ్తాం కదండి టెంపుల్ పర్పసెస్ కి, అలాంటప్పుడు పెద్దవి క్యారీ చేయడం కష్టం. అవును, మనం బ్రాస్, కాపర్ అలా తీసుకున్నా కానీ ఇలా సైజెస్ ఫస్ట్ దొరకడం కష్టం. అవును, కానీ చాలా మందికి సిల్వర్ యూజ్ చేయాలనే సెంటిమెంట్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు క్యారీ చేయడానికి అయితే దట్స్ అన్ ఎక్సలెంట్ చాయిస్. అవును. ఇందాక మనం ఈ ప్రసాదం కప్స్ మిస్ చేసాము, ఒకసారి చూపిద్దాం. ఇందులో కూడా యాంటిక్ అండి, ఇది డిఫరెంట్ సైజెస్ యాంటిక్ బౌల్స్, చాలా బాగుంది. ఇదేమో ఇట్లా లెగ్స్ వచ్చినవి ఉన్నాయి, లేదా లెగ్స్ లేకుండా మళ్ళీ డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. సో చూస్తూ వెళ్ళాలే కానీ మనకి శారీసే కాదు, సిల్వర్ లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది. ఇది కొత్త రకం చూసారంటే తమలపాకు వక్క. ఇది అరటిపండు. ఓకే, మనకు తాంబూలం పెట్టడానికి కానీ, దేవుడి దగ్గర తాంబూలం పెట్టడానికి కానీ, కొబ్బరికాయ, అలా నట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ కూడా ఇండివిజువల్ గా చాలా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇవి గిఫ్టింగ్ పర్పస్. ఇది గిఫ్టింగ్ పర్పస్ అండి. ఇది ఎంత రేంజ్ లో వస్తుంది అనుకుంటున్నారు మీరు? 1000 అట్లా ఉంటుందా? ఇది 400 to 450 లో వచ్చేస్తుంది. రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కి కానీ, మనకి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఒట్టి చేతులతో పంపించాం కదండి వాళ్ళకి ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా చాలా రీజనబుల్ ప్రైస్ లో చాలా డిఫరెంట్ ఆల్మోస్ట్ ఒక 7 to 8 వెరైటీస్ అయితే ఉన్నాయా మన దగ్గర. మనకి బల్క్ లో కావాలన్నా ఇస్తాము, కొంచెం అడ్వాన్స్డ్ గా చెప్తే సరిపోతుంది. ఎంత అడ్వాన్స్ గా చెప్తే సరిపోతుంది మీకు? 15 to 20 days అయితే కావాలి. సో నెక్స్ట్ ఇందాక మనం ప్రసాదం కప్స్ లో యాంటీక్వి అలా చూసాం కదా, అలా కాకుండా జస్ట్ ప్లెయిన్లో కావాలన్నా రకరకాల సైజెస్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఏ సైజ్ కావాలంటే ఆ సైజు. సైడ్ ఈ డిజైన్ కావాలంటే కొన్నిటికి ఉంది, లేకుండా ప్లెయిన్గా కూడా కొన్ని కప్స్ ఉన్నాయి ఇలా. సో అన్ని డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ అండి, స్టార్టింగ్ ఫ్రమ్ 25 grams మనకి 50, 100, 150 మనకి ఏ సైజ్ కావాలంటే. గ్లాసెస్ కూడా అన్ని సైజెస్లో ఉన్నాయి, స్మాలెస్ట్ గ్లాస్ నుంచి పెద్ద గ్లాస్ వరకు కూడా ఉన్నాయన్నమాట. సో మీకు ఏది పర్చేస్ చేయాలంటే దానికి మీకు స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు దాంతో పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సిల్వర్ కావాలంటే ఇక్కడికే వచ్చి కొంటారంట, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చెప్తూ ఉన్నారనమాట ఇందాక. ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళాలన్నా, గిఫ్టింగ్కి అలా. ఇదేంటి? ఇది మేము తులసి బుట్ట అంటామండి, బౌల్స్ లో ఇంకొక వెరైటీ అనమాట. ఇది మేము తులసి బుట్ట అంటాము మా ఇంటి సైడ్ అయితే. ఇది దేవుడి దగ్గర పూజలకి దానికి చాలా బాగుంటుంది అనమాట, యూనిక్ గా ఉంటుంది. చేతితో అల్లుతారు కదా బుట్టలు, ఆ ఫ్యాషన్. సో ఇది ప్రసాదం కప్ లో ఇంకొక వెరైటీ.
అదే కాకుండా ఇక్కడ ఇంకా ముందర చాలా ఉన్నాయి ప్రసాదం కప్స్. ఇది ఒక స్మాల్ సైజ్ అండ్ ఇదైతే ఇంకా సూపర్ విత్ లిడ్ వస్తుంది. యా, అండ్ మనం ఏమన్నా మిస్ చేసామా? ఈ చైన్ ఒకటి, ఇది వచ్చి తమలపాకుల మాల అండి. మనము పెద్ద ఫోటో ఫ్రేమ్స్ అలా ఉంటుంది కదా, దానికి కూడా మనము సిల్వర్తో మాల వేయాలని ఆశపడతారు చాలామంది. అవును, అలాంటప్పుడు ఈ మాల అనేది వేస్తే తమలపాకుల మాల చాలా బాగుంటుంది. సో ఇది తమలపాకులు కదా, జస్ట్ ఇన్ కేస్ ఇంకేదైనా ఆకు కావాలన్నా మీరు చేసి ఏదైనా మారేడు ఆకులు ఏవేవో వేస్తారేమో, మరి ఏం వేస్తారో తెలియదు కానీ, బట్ జస్ట్ ఇన్ కేస్ ఏది కావాలంటే అది. పూలతో కూడా వస్తుందండి. పూల ఇప్పుడు సిల్వర్ ఫ్లవర్స్ మనం చిన్న చిన్న ఫ్లవర్స్ చూసాం కదా, ఆ ఫ్లవర్స్తో కూడా ఏ లెంత్ కావాలంటే ఆ లెంత్కి మనకి మాలలు అల్లినట్టే వస్తుంది అనమాట. సో అది ఏదన్నా ఫ్రేమ్స్కి వేసుకోవాలన్నా, మన ఐడల్స్కి వేసుకోవాలన్నా చాలా యాప్ట్గా ఉంటుంది. అవన్నీ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మన దగ్గర ఇన్ కేస్ ఇప్పుడు చేతిలో లేదు అంటే కూడా మీ రిక్వైర్మెంట్ని బట్టి నేను తెప్పిస్తాను. ఓకే, యూ కెన్ ఐదర్ గెట్ ఇట్ మేడ్ ఆర్ ఐ విల్ గెట్ ఇట్ ప్రొక్యూర్డ్. సో మీరు ఒకవేళ వాకింగ్ చేస్తానన్నా అలౌడ్ కాబట్టి హ్యాపీగా మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కని మెసేజ్ చేశారంటే అడ్రస్ డీటెయిల్స్ షేర్ చేస్తారు. ఇది హౌస్ కాబట్టి జస్ట్ అపాయింట్మెంట్ బేసిస్ మీద వస్తే బాగుంటుంది. ఇన్ని సిల్వర్ థింగ్స్ అన్ని వన్ ప్లేస్లో చూసేసరికి నాకు తెలిసి అందరూ కూడా షాక్ అయి ఉంటారు కదా. నెక్స్ట్ రాబోతున్నది బతుకమ్మ, దివాళీ కాబట్టి దానికి చాలా మంది బ్లౌజ్ పీస్ పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే చూస్తూ ఉంటారు. ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చామంటే అసలు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎప్పటికీ కూడా అలాగే ఉండిపోతుంది. గిఫ్టింగ్ పర్పస్ చాలా థింగ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. యూ కెన్ డెఫినెట్లీ గివ్ ఎ థాట్ అబౌట్ దిస్ యూస్ఫుల్ రిటర్న్ గిఫ్ట్. సీ యూ అగైన్ in one more video. Bye.